హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వికారాబాద్ ఫారెస్ట్లో కొలువైన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని చూద్దామండి. ఈ అనంతగిరి ఫారెస్ట్ ఏరియాని తెలంగాణ ఊటీ అని చెప్పుకోవచ్చండి. పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా కూల్గా ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ముందుకైతే వచ్చేసామండి. ఇక లోపలికెళ్ళి గుడిని ఇంకా గుడి విశేషాలను చూద్దామండి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. లోపలికి వెళ్ళాక గాలిగోపురం పక్కగా కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందండి. ఇక్కడ కాళ్ళు కడుక్కొని దర్శనానికి లోపలికి వెళ్ళామండి. మేము ఈవినింగ్ వెళ్ళాము, అప్పుడైతే పెద్దగా రష్ ఏమీ లేదండి. ఈ అనంత పద్మనాభ స్వామి గుడిని నవాబుల కాలంలో నిర్మించారటండి. ఇది చాలా పురాతనమైన మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ స్వామివారు సాలగ్రామ శిలా రూపంలో కొలువై ఉంటాడండి. ఇక్కడికి ఏపీ, తెలంగాణ నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వస్తారండి. మామూలుగా మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటామండి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారిని దర్శించుకోవాలంటే ఉత్తర ద్వారం గుండానే వెళ్ళాలి. అంటే ఇక్కడ ఎల్లప్పుడూ 365 రోజులు ఉత్తర ద్వార దర్శనమే ఉంటుంది. గర్భగుడిలోకి వెళ్ళడానికి ఇలా మెట్లు దిగి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది అటవీ ప్రాంతం. పద్మనాభ స్వామి ఒక గుహలో కొలువై ఉంటాడండి. అనంత పద్మనాభ స్వామి అంటే ఎక్కడైనా శయన రూపంలో దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు నించొని ఉంటారు. గుడి లోపల ప్రశాంతంగా చల్లని వాతావరణం చాలా బాగుందండి. రాజుల కాలంలో నిర్మించిన గుడి శిథిలావస్థకు చేరడంతో మనం ఇప్పుడు చూస్తున్న ఈ గుడినంతా కొత్తగా నిర్మించారటండి. ఇది గర్భగుడిలోకి ప్రవేశ ద్వారం అండి. స్వామి గుహలో కొలువై ఉంటాడండి. ఇక్కడైతే ఫొటోస్, వీడియోస్కి పర్మిషన్ లేదండి. గర్భగుడిలో స్వామిని దర్శించుకొని బయటకు వచ్చాక అనంత పద్మనాభ స్వామి ఇలా శయన రూపంలో ఉన్న విగ్రహం ఉంటుందండి. మధ్యాహ్నం టైంలో టెంపుల్ మూసి ఉంటుందండి. 3 గంటల నుండి మళ్ళీ దర్శనం స్టార్ట్ అవుతుంది. మేము మధ్యాహ్నం 2 గంటలకి టెంపుల్కి వచ్చామండి. అప్పుడు టెంపుల్ క్లోజ్ చేసి ఉండడంతో ఇక్కడికి దగ్గరలో కోటిపల్లి రిజర్వాయర్ బోటింగ్, ఇంకా అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ అవి చేసి ఇంటికి వెళ్లే ముందు గుడికి వచ్చి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళామండి. హైదరాబాద్ నుండి వస్తున్నప్పుడు ముందుగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్, తర్వాత అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ పాయింట్, తర్వాత కోటిపల్లి రిజర్వాయర్ బోటింగ్ ఉంటాయండి. అనంత పద్మనాభ స్వామిని దర్శించుకొని గుడి నుండి బయటకు వచ్చాక గుడి ఆవరణ ఇలా ఉంటుందండి. ఇక్కడి ఏరియా అంతా పచ్చదనంతో కలకలలాడుతూ చాలా చక్కగా చల్లగా ఉంటుందండి. ఈ కొండల్లోనే మూసీ నది పుట్టిందటండి. ఇక్కడి నుండి మెట్లు దిగి ఇంకా కిందికి వెళ్తే కోనేరు, ఇంకా శివాలయం ఉంటాయండి. హైదరాబాద్లో ఉండేవాళ్ళు వీకెండ్ 1 డే టూర్కి ఇక్కడికి వెళ్ళొచ్చండి. చాలా బాగుంటుంది. వీకెండ్ పిల్లలతో మార్నింగ్ బయలుదేరి వెళ్తే ముందుగా పద్మనాభ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకుని ఈవినింగ్ వరకు పిల్లలతో బోటింగ్ ఇంకా ట్రెక్కింగ్ చేసి చక్కగా ప్రకృతి ఒడిలో గడిపి రావచ్చండి. అస్తమానం చదువులు లేదంటే ఫోన్లలో గడిపే పిల్లలకి కూడా కాస్త ఆట విడుపుగా ఉంటుంది. ఇటు ఆధ్యాత్మికంగా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవచ్చు, అటు పర్యాటకంగా చక్కగా ట్రెక్కింగ్ ఇంకా బోటింగ్ చేసి రావచ్చు.
బోటింగ్ ఇంకా ట్రెక్కింగ్ విశేషాలతో అనంతగిరి హిల్స్ ఫుల్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మేము మార్నింగ్ వెళ్ళి అనంతగిరి హిల్స్లో బోటింగ్, ట్రెక్కింగ్ ఇంకా అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో చివరగా దర్శనం చేసుకొని హైదరాబాద్కు బయలుదేరామండి. ఫారెస్ట్ ఏరియా కాబట్టి పొల్యూషన్ లేకుండా స్వచ్ఛమైన గాలి ఆహ్లాదంగా ఉంటుందండి. హైదరాబాద్కు వెళ్ళే దారిలో చిలుకూరు దగ్గర లోటస్ టెంపుల్ ఉంటుందండి. ఈవినింగ్ లైటింగ్లో చాలా బాగుంటుంది. కుదిరితే దాన్ని కూడా చూసి ఇంటికి వెళ్ళొచ్చు. హైదరాబాద్కు దగ్గరలో ఒక రోజులో వెళ్ళొచ్చే చక్కని టూర్ అండి. వీలైతే ఈ వీకెండ్ వెళ్ళిరండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.